హాయ్ హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇక్కడ విజయవాడ ఉత్సవం జరుగుతుంది చూసారా. విజయవాడ పున్నమి గారి దగ్గర అక్కడికైతే వచ్చాము. ఇక్కడ మనం ఒక శివాలయం కట్టారనమాట, మంచు ఎఫెక్ట్ ఇచ్చేటట్టు. ఇదిగో చూడండి, ఇక్కడ మొత్తం కంప్లీట్గా వైట్ కలర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అంటించారు. ఇది మంచులా కనిపించడం కోసం. అక్కడ శివాలయం లోపల మనం ఇదిగో ఎంట్రన్స్ దగ్గర ఏ శివాలయానికైనా శివుడికి అయినా మనకి నంది ఉంటుంది కదా, ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్ వైట్ కలర్లో ఉంది నంది. మంచు ఎఫెక్ట్ ఇవ్వడం కోసం వైట్ కలర్ పెట్టినట్టున్నారు వీళ్ళు నందికి కూడా. ఇదిగోండి మనం ఇప్పుడు ఈ నందిని దాటి అలా ముందుకు వెళ్తున్నాం. వీళ్ళంతా టచ్ చేయడం వల్ల ఈ నంది కలర్ పోయింది చూడండి. ఇదిగో నంది చూడడానికి చాలా బాగుంది, కలగా ఉంది. ఈ వైట్ కలర్ నందిని ఇలా దాటి మనం ముందుకు వెళ్ళినాక ఈ శివాలయానికి వెళ్ళాలంటే పైకి ఎక్కాలి. ఇదిగోండి మనం ఇప్పుడు ఈ సప్తా నుంచి పైకి ఎక్కుతూ వెళ్తున్నాము శివుడి దర్శనం కోసం. ఈ పైనంతా చూసారా మొత్తం వైట్ కలర్లో ఉంది, మనం మంచు అని ఫీల్ అవ్వడం కోసం. ఇదిగోండి ఇలా మనం పైకి అయితే వచ్చాము. పైకి వచ్చినాక ఇక్కడ కొంచెం రష్ే ఉంది ఇవాళ అయితే. మేబీ దసరా హాలిడేస్ కదా పిల్లలందరికీ, సో జనాలు బాగానే ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఈ క్యూలో మనం ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాం. అక్కడ అలా పట్టుకుని నడుస్తున్నారు చూసారా, అదేంటా అని మేము దగ్గరికి వెళ్ళేదాకా మాలో మేము డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అదేంటి అని. మాకు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళినాకైతే తెలిసింది అది మంచు అంటండి. ఐ మీన్ ఐస్ని కూడా పెట్టారు వీళ్ళు. ఏంటంటే మనం ఓన్లీ కంటితోనే చూడడం కాకుండా దాని మీద నడిచినప్పుడు ఐస్ని కూడా ఫీల్ అవుతాం. అంటే నిజంగా మంచులో ఉన్న శివాలయానికి వెళ్ళామని ఫీల్ అవ్వడానికి కింద ఐస్ కూడా పెట్టారు. మేమైతే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాము దాని మీద నడిచినప్పుడు ఎలా ఉంటుందా అని. ఇదిగోండి కాసేపు ఇంకొద్దిసేపులో మనమైతే వెళ్ళిపోతాం అక్కడికి. చూడండి ఇదిగోండి ఆల్మోస్ట్ వచ్చాం. ఇదిగోండి వచ్చాం మనం. ఇదిగోండి ఇదంతా అయితే ఐస్ మీద ఎక్కంగానే అదైతే జారిపోతూ ఉంది. జాగ్రత్తగా నేను ఒక చేత్తో ఫోన్ని ఒక చేత్తో దాన్ని పట్టుకుని, ఇదిగోండి శివుడు కూడా ఇక్కడ వైట్ కలర్లో బాగున్నాడు. ఒక పక్క త్రిశూలం కూడా పెట్టారు. అలానే జారుకుంటూ వచ్చాను. నా కాల్లో నరాలైతే ఈ చల్లదానికి జివ్వుమంట లాగినాయి. ఇదిగోండి ఇప్పుడు మనం ఇంకో పక్క నుంచి కిందకి దిగి వచ్చేస్తున్నాం. కిందకి దిగడానికి కూడా క్యూ కొంచెం రష్గానే ఉంది. అంటే అటు నుంచి వచ్చిన వాళ్ళు ఇటు నుంచి దిగుతారు కదా, అందుకని స్లోగా వెళ్ళే చోటంతా ఆగిపోతూ ఉంది. ఇదిగోండి మనం మళ్ళీ ఒక సప్తా నుంచి ఇలా కిందకు వచ్చేస్తున్నాం. ఇదిగో వైట్ కలర్ నందిని చూడండి, దాన్ని అందరూ పట్టుకుంటున్నారు. ఇదిగోండి మనం కిందకైతే వచ్చేసాం. ఇక్కడ మేమైతే ఇద్దరం వెళ్ళాము ఇక్కడికి. ఇక్కడ నాతో పాటు వచ్చిన బాబు అయితే మళ్ళీ వెళ్దామని చెప్పేసరికి సరే మళ్ళీ వెళ్దామని చెప్పి మళ్ళీ మేము పైకి ఎక్కడానికి ట్రై చేసి పైకి అయితే వెళ్తున్నాం. నేనైతే చెప్పేసాను ముందే, అమ్మో నేనైతే ఇంకా ఆ మంచు మీద నడవను, నా కాల్లో నరాలైతే జివ్వుమని లాగే, కావాలంటే నువ్వు నడవని చెప్పాను. ఇంక నేనైతే పక్క నుంచి వచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను. నేనైతే దాని మీద ఇంకా నడవదలుచుకోలేదు. ఇదిగో చూడండి మళ్ళీ మీకు అంటే చూపించిందే 2 సార్లు చూపిస్తున్నా, ఎందుకంటే మళ్ళీ వీడియోని ఆపడం దేనికిలే, రెండోసారి కూడా మీరు కూడా దర్శనం చేసుకుంటారు మాతో పాటు అని చెప్పి. ఇదిగోండి ఈ మంచు అయితే వైట్గా కనిపించడం కోసం మనకి చుట్టుపక్కల ఫ్లాష్ లైట్స్ కూడా పెట్టారు. ఇందాక ఫస్ట్ సారి వచ్చిన దానికన్నా ఇప్పుడైతే మనకి క్యూ ఇంకొంచెం పెరిగింది, అంటే రష్ ఇంకొంచెం పెరిగింది అనమాట. అంటే నైట్ ఇంకా అయ్యే కొద్దీ జనాలు ఎక్కువ వస్తూ ఉన్నారు. ఇంట్లో పనులన్నీ చూసేసుకుని తినేసి చక్కగా అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చేస్తున్నారు అనమాట పున్నమి ఘాట్కి. ఇదిగోండి రెండోసారి దర్శనాన్ని మీకు చూపించలేదు నేను, మళ్ళీ ఎందుకులే రెండోసారి బోర్ ఫీల్ అవుతారని చెప్పి. ఇదిగోండి మనం అయితే కిందకు వచ్చాం. మళ్ళీ ఈ నందిని దాటుకుని అయితే మనం ఇలా కిందకి వెళ్ళిపోయాం. చూద్దాం నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నామో.